ఉంది బ్రో, మస్తు ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. మహాభారతం మొత్తం చూపించారు. మొత్తం సస్పెన్స్ క్యారెక్టర్స్ పెట్టిర్రు, మంచిగా అనిపించింది. అది మంచిగా ఇది విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి వాడేసాడు. మొత్తం అర్జునుడు క్యారెక్టర్ ఇచ్చాడు, బాగుంది మొత్తం. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం చెప్పదు, అసలు స్పీచ్లెస్, వర్డ్స్ లేవు, ఏం మాట్లాడుకోవడం లేవు. మొత్తం ఇచ్చి పాడేసిండు. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది, పీక్స్లో ఉంది. యాక్టింగ్ మాత్రం ఫుల్ సస్పెన్స్ ఉంటుంది స్టోరీ. ఆ ప్రభాస్ అన్న క్యారెక్టర్ తగ్గట్టే మన కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా ఇచ్చేసిండు. మొత్తం వేరే లెవెల్ ఉంది. విజువల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి విజువల్స్ కూడా. మొత్తం గూస్ బాంబ్సే, పక్కా చూడాల్సిన సినిమా, అందరు చూడాల్సిన సినిమా. 400 రేట్ పెట్టారు కదా, సో మీ డబ్బులకి న్యాయం చేసిన సినిమా వచ్చేస్తుంది పక్కా. సో సినిమా సూపర్ ఉంది. ట్రైలర్ ఇచ్చిన కిక్ సినిమాలో కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో ద థింగ్ ఇస్, ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్ లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అండ్ యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం, కానీ అసలు నో. అమితాబ్ బచ్చన్, సో అమితాబ్ బచ్చన్ గారు సో ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు, ఒక స్టేజ్ ఉంటది కదా, కంప్లీట్లీ ఇచ్చేసారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిలారియస్ గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్ కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే, మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు. సినిమా మాత్రం మామూలు లేదు. ఇప్పుడు ఈ సినిమాకి ఏ రికార్డు మిగిలవు, అన్ని రికార్డు అన్ని బలదైపోతాయి అన్ని. నిజంగా అసలుకి సినిమా మాత్రం మామూలు లేదు. చూడండి ఒకసారి థియేటర్ వచ్చి చూడండి. ఆ యూజువల్ కానీ అసలుకి వేరే లోకంకి వెళ్ళిపోతాం మనం, వేరే లోకంకి వెళ్ళిపోతాం. మామూలు లేదు అసలు సినిమా మాత్రం. నేనైతే డైరెక్ట్ ఫ్యాన్, మా ఫ్యాన్ ఎక్కడే ఉంది. నేనైతే అసలుకి మామూలు సినిమా ఒకసారి చూడండి, అందరూ చూడండి. అందరూ వచ్చి చూసి సినిమా మాత్రం వేరే. నా ట్విస్ట్ కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అసలు ఎంత సెట్ అయిపోయింది. థియేటర్కి వెళ్ళాం. నేనైతే 3 hours సినిమా చూసాం, కానీ అసలుకి వేరే లోకంలో వెళ్ళిపోయినా.